నగరాలకు దూరంగా ప్రకృతి అల్లుకుపోయిన ఒక అందమైన కానీ ప్రమాదకరమైన ప్రాంతం. ఆ ప్రాంతం చాలా భయానకమైనది. ఆ గ్రామానికి సమీపంలో ఉన్న అరణ్యం. ఎక్కడో నక్షత్రాల కింద చీకటిగా అమ్ముకుంటున్నప్పుడు అడవిలోంచి వచ్చే శబ్దాలు వల్ల గ్రామస్తులకు ఇంకా భయం పెరిగిపోయేది. ఆ అరణ్యం అందరికీ ఒకే పేరు మీద గుర్తుండేది. శపించబడిన అరణ్యం. దాని లోతుల్లో దెయ్యాల కదలికలు, భూతాల అరుపులు, అన్వేషకుల గమనం గురించి భయంకరమైన కథలు ఉన్నాయి. అందుకే ఆ అడవి చుట్టూ ఎవరూ రాత్రిపూట వెళ్ళడానికి సాహసం చేసేవారు కాదు. కానీ రామయ్య ఒక భిన్నమైన వ్యక్తి. అతనికి ధైర్యం మాత్రమే కాదు, మరణం అనే భావనను తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కూడా ఉండేది. రాత్రి సమయానికి అరణ్యం ఆహ్వానం పలికేది కాదు, అది ప్రాణాలు తీస్తుందని హెచ్చరించేది. ఆ అరణ్యంలో అడుగుపెట్టగానే నిశ్శబ్దం పచ్చని ముద్ర వేస్తుంది. కానీ ఆ నిశ్శబ్దం ఎంతగానో భయాన్ని కలిగిస్తుంది. చెట్లు గంభీరంగా నిలబడి చీకటిని మరింత బలంగా చేస్తాయి. వీటి పొడవైన కొమ్ములు చీకటిలో మానవ తలల్లా కనిపించేవి. అడవి గాలి వెచ్చదనాన్ని లాక్కొని చల్లటి దట్టమైన గాలిని నింపేది. ఆ గాలిలో ఒక వింత గంధం. పొడవైన చెట్ల మధ్య పక్షులు శబ్దం చేయకుండా తనను తాను దాచుకుంటాయి. అప్పుడప్పుడు చెట్ల కొమ్మల నుంచి పక్షులు ఎదురుగా వచ్చిన బొంగురు జంతువుల కళ్ళల్లో వేటగాడు రామయ్య భయంకరమైన వెలుగులు చూశాడు. కానీ అతనికి ఇంకా ముందుకు వెళ్ళడం తప్ప మరో దారి లేదు. రామయ్య తన భయాన్ని అణగదొక్కుతూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. అతనికి ఆ అరణ్యానికి సంబంధించిన కథలు ముందుగానే తెలుసు. మృగాల రూపంలో కనిపించే దయ్యాలు, శాపగ్రస్తుల అరుపులు, నక్షత్రాల కింద దొర్లే ఆత్మల తీరులు. కానీ తన జీవనోపాధి కోసం వేట అవసరం. తాను జీవించాలంటే మృగాలను వేటాడాలి. శరీరానికి కావలసిన శక్తిని సంపాదించాలి. పూట గడవాలంటే ఇది చేయడం తప్పనిసరి. అతని నడక ప్రతి అడుగులోనూ అరణ్యాన్ని మరింత భయానకంగా అనిపింపజేసేది. రామయ్య ఏదో ఆకర్షణతో, ఉత్సాహంతో అడుగు వేస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఆకాశంలోకి తొంగి చూస్తే చీకటి మరింత గాఢమవుతుందని, రాత్రి ఇంకా దీర్ఘమవుతుందని అతను గ్రహించాడు. అడవి లోతుల్లో అడుగులు వేస్తూ రామయ్య ఓ వింత మార్గాన్ని కనిపెట్టాడు. ఈ మార్గం పక్కల చెట్లు కూడా సన్నగా ఉండేవి. ఆ దారిలో వేళ్లతో ఉన్న ఒక పురాతనమైన ఇల్లు, మృత్యువు నిద్రిస్తున్న ఆ స్థలం. భూమి మీద రక్తపు మరకలు, గోడల మీద రక్తం, కాలిన చెక్కల పొడులు. ఆ వింత మార్గం చివరికి రామయ్యకు కనిపించింది. ఒక పాద శిథిలావస్థలకు చేరిన ఇల్లు. ఇల్లు గోడలు పగుళ్ళు పడి బూడిద రంగు పొడి పూతతో కప్పబడి ఉన్నాయి. గోడలపై శతాబ్దాల పురాతనమైన శిల్పాలు కనిపించేవి. అవి అన్నీ దయ్యాల రూపాలు, భయానకమైన ముఖ చిత్రాలు. ఇల్లు తలుపు భారీగా మూసుకుపోయి ఉంది. కానీ ఆ తలుపు మీద వేసిన లోహపు తాళాలు మరింత భయాన్ని కలిగించేవి. వాటిపై ఎర్రటి రక్తపు మరకలు, చిన్నపాటి గీతల వంటివి కనిపించాయి. తలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా గాలి చలనం ఎక్కువయ్యి ఆహ్లాదకరమైన గాలి స్థానంలో చలికాలపు చలిలా గట్టిగా దెబ్బ కొట్టింది. తలుపు నెమ్మదిగా తెరుచుకున్నది. లోపల నిండుగా ఒక భయానకమైన చీకటి. కానీ అక్కడ వింత కాంతులు నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఉండేవి. రామయ్య అడుగు పెట్టిన వెంటనే ఒక పెద్ద పంజా ఆకారంలో ఉన్న విగ్రహం కనిపించింది. అది దెయ్యాల రూపంలో తయారు చేయబడినట్టుగా ఉంది. విగ్రహం కళ్ళు ఎర్రగా మెరిసిపోతూ ఉండడం రామయ్యకు గుండెను చిదిమేసినట్టు అనిపించింది. లోపల పెద్ద కొండరాళ్ళు విరిగిపడి ఉన్నాయి. వాటి చుట్టూ వింత బొమ్మలు, రక్తపు గీతలు, పెద్ద చేతి గుర్తులు కనిపించాయి. ఒక్కో గది తలుపు వెనుక ఏదో కదలిక ఉన్నట్లు శబ్దం వినిపించింది. రామయ్య నెమ్మదిగా ముందు అడుగు ఉన్నంతకాలం ఒక్కసారిగా గాలి సున్నితంగా ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం అతని చెవులకు మూతగా వినిపించింది. అక్కడ ఒక పురాతనమైన పూజారి విగ్రహం నిలిచినట్లుగా ఉంది. కానీ అది విగ్రహం మాత్రమే కాదు. దాని చుట్టూ ఒక వలయం, కాంతులు, రక్తపు బిందువులు కనిపించేవి.
రామయ్య గంభీరంగా లోపల అడుగు పెట్టగానే విగ్రహం ఒక్కసారిగా చలించిపోయింది. ఇక్కడికి ఎవరు అనుమతి లేకుండా వస్తే వారి ఆత్మ శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది అంటూ నరరూప గంభీర గలం గదిని నింపి వేసింది. రామయ్య వెనుకకు పరిగెత్తాలని ప్రయత్నించాడు. కానీ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి. రామయ్య తను ఏదో ఉన్మాదంలో చిక్కుకున్నాడు. ఒక్కసారిగా గదులన్నీ వెలుగుతో నిండిపోయాయి. వెలుగుల మధ్య తెల్లని వస్త్రాలు ధరించిన ఆత్మలు ప్రదర్శనలు చేస్తున్నాయి. వాటి ముఖాలు భయంకరంగా ఉన్నాయి. కనీసం మానవ రూపం ఉన్నాయని కూడా అనిపించలేదు. వాటి మధ్యలో ఒక మహిళ రూపంలో ఉన్న ఒక పెద్ద ఆత్మ తన ముందుకు వచ్చింది. నువ్వు మా సమాధిని భంగం చేశావు. ఇప్పుడు నీ శరీరం ఇక్కడే ఉండాలి అని రామయ్యను భయపెట్టింది. ఆత్మల హాస్యాలు, కేకలు మరియు మంత్రాలతో గది నిండిపోయింది. ఈ విధంగా రామయ్య పూర్తిగా భయానందంలో చిక్కుకుని సమయంలో గ్రామం నుండి ఒక పండితుడు వచ్చాడు. అతనికి రామయ్య ఆ అరణ్యంలో చిక్కుకుపోయాడని తెలిసింది. మంత్రాలు, పూజలు మరియు సురక్షా వలయం ద్వారా పండితుడు ఆత్మల శక్తిని తగ్గించడానికి ప్రయత్నించాడు. ఒక గంట పాటు సాగిన ఆ పూజల తర్వాత ఆత్మలు ఒక్కొక్కటే అదృశ్యమయ్యాయి. వాటి శబ్దాలు ఆగిపోయాయి. గది చీకటితో నిండిపోయింది. పండితుడు రామయ్యను ఆహ్వానించి బయటకు తీసుకుని వచ్చాడు. కానీ ఆ అరణ్యం ఇప్పటికీ తన శాపంతో నిలిచే ఉంది. రామయ్య తిరిగి తన గ్రామంలోకి వెళ్ళి ఆ అరణ్యానికి ఎప్పటికీ వేడుకోలు చెప్పాడు. అతని ధైర్యం అప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయింది. ఆ అరణ్యం ఇప్పటికీ అక్కడ ఉంది. కేవలం ఆత్మల శబ్దాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతటితో కథ ముగిసింది. ఇలాంటి ఎన్నో హారర్ కథలు వినాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వింటారా నా కబుర్లు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.